యాక్సెప్టెడ్ బై ద ఆడియన్స్. బట్ అవి కూడా చూసిన వాళ్ళు ఉన్నారు అండ్ చూస్తున్నారు. బట్ ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంది సార్? అంటే ఎప్పుడు మళ్ళీ హిట్ వచ్చి యూ హ్యావ్ టు బి ఆన్ ద ట్రాక్ అనే సిచ్యువేషన్ నో పాంచ్ మినార్ ఇస్ క్రియేటెడ్. అంటే హానెస్ట్లీ అండి, అంటే ఇందాక చెప్పినట్టు ప్రతి సినిమా కూడా ఖచ్చితంగా చాలా బాగుండాలి, జనాలు చాలా ఖచ్చితంగా నచ్చాలి అని చేస్తాం. ఎప్పుడైనా సినిమాకి మనం అనుకున్న రెస్పాన్స్ రానప్పుడు, సినిమా ఆడినప్పుడు ఖచ్చితంగా ఆబ్వియస్లీ బాధ అయితే ఉంటుంది. బట్ ఇమీడియట్ గా కొన్నిసార్లు ఏంటంటే చాలా తక్కువ సార్లు జరిగింది, బట్ ఒక 2 సార్లు అప్పుడు ఏంటంటే మనకి ఆ ప్రాసెస్ తెలిసిపోద్ది. కొన్నిసార్లు ఏంటంటే వీల్ గెట్ క్యారీడ్ అవే, తర్వాత తెలుస్తుంది. సో అండ్ ప్రతిసారి సినిమా అంటే ఒక్కరు చేసేది కాదు కదా, ఒక 200 మంది కలిసి కష్టపడి 24 hours పుట్టు కదా. కొన్నిసార్లు ఒక్కొక్క దగ్గర తప్పు జరగచ్చు, కొన్నిసార్లు నా బేసిక్ జడ్జిమెంట్ తప్పు అయి ఉండొచ్చు. దేవుడు కాదు కదా నాకు ఖచ్చితంగా ఇది పక్క 100% చెప్పడానికి. సో అదే, బట్ ఇఫ్ యూ అబ్జర్వ్, నేను చేసే ప్రతి సినిమా కూడా అట్లీస్ట్ పాయింట్ అనే కొత్తగా ఉంటుంది అండ్ ఫ్యామిలీ అని చూడగలిగి ఉంటుంది. సో అది ఐ విల్ ఆల్వేస్ మెయింటైన్ అన్లెస్ సంథింగ్ దట్ వెరీ, అంటే నాకు కూడా మైండ్ అబ్బా అనిపిస్తే తప్ప అదర్వైజ్ ఐ ఆల్వేస్ మేక్ షూర్ ఎంతో అంటే కూడా లేకపోతే సరే ప్రశాంతంగా అందరూ కలిసి చూసేలాగే ఐ వుడ్ లవ్ టు డూ ఫిల్మ్స్. శేఖర్ గారు